హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను మీషో నుంచి ఒక దుపట్టా సెట్ అనమాట. అంటే కుర్తీ సెట్ విత్ ప్యాంట్ అండ్ దుపట్టా మూడు కూడా మనకైతే వస్తాయి. సో అది నేను ఏ మెటీరియల్లో తెప్పించాను అండ్ ఏ అకేషన్స్కి యూస్ చేయొచ్చు అండ్ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను తెప్పించిన ఆర్డర్ అయితే ఇదండి. ఇది ఓపెన్ చేసేసి నేను పెట్టిన ఆర్డరే కరెక్ట్గానే వచ్చిందా అండ్ కలర్ ఏంటి, సైజ్ ఎలా ఉంది అండ్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో చూడండి, నేను తెప్పించిన ఆర్డర్ అయితే ఇదనమాట. సో క్లియర్గా అయితే మీకు ఓపెన్ చేసి ఏది ఎలా వచ్చింది, ప్యాంట్ సెట్ వచ్చిందా అండ్ దుపట్టా వచ్చిందా అనేది కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. మనకు పైన కుర్తీ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా నావీ బ్లూ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ లో నెక్ వచ్చేసి మనకు ఇట్లాగా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. సో ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. అండ్ బ్యాక్ కూడా వచ్చేసి రౌండ్ నెక్ లో ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్లోరల్ ప్రింటింగ్ అండి. మనకు అక్కడక్కడ చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో ఫ్లోరల్ ప్రింటింగ్. అండ్ మనకు హ్యాండ్స్ వచ్చేసి కాఫ్ లెంత్ అనమాట. 3/4 అయితే హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ లాస్ట్ లో ఇక్కడ చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది, మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు. చిన్న లీవ్స్ ఫ్లవర్స్ లాగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే మనకు 3/4 హ్యాండ్స్ కి ఇట్లాగా లాస్ట్ లో అయితే స్టిచ్ చేసి ఇచ్చాడు. సో కంప్లీట్ గా నెక్ పార్ట్ అయితే మొత్తం కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ తోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి కూడా మనకు ఈ లెంత్ వర్క్ కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చేసారు. సో నెక్ పార్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో కంప్లీట్ గా ఇది అయితే మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. అండ్ మనకు చెప్పాను కదా, ఇక్కడంతా వచ్చేసి మనకు ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. సో చిన్న చిన్న అట్లా ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు నైరా కట్ అంటారు కదా. సో నైరా కట్ మోడల్ అండి. నైరా కట్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ క్రాస్ కట్ ఉంటుంది కదా. సో అది వచ్చేసి కొంచెం పైకి ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్ గా కొన్ని టాప్స్ కి చాలా కిందకు ఉంటుంది కదా రెగ్యులర్ గా. సో నైరా కట్ ఏంటంటే మనకి ఈ సైడ్ కట్ అనేది పైకి ఉంటుంది. సో సైడ్స్ కూడా చూడండి, మనకి కట్టింగ్ మోడల్లో కూడా ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు. సో నార్మల్ టాప్స్ కి అయితే అట్లా ఉండదు కదా. సో నైరా కట్ మోడల్ అంటే ఇట్లాగే ఉంటుంది. సో కట్టింగ్ లో కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. సో ఓన్లీ వన్ ఎండ్ కి మాత్రమే ఉంది చూడండి, అనదర్ ఎండ్ కి అయితే లేదు. సో ఫ్రంట్ మాత్రమే మనకి కటింగ్ అయితే ఇచ్చారు చూడండి, ఎంబ్రాయిడింగ్ వర్క్. సో కంప్లీట్ గా మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే లెంత్ అయితే తక్కువ ఉంటుంది. సో కట్ నుంచి చూసుకుంటే మాత్రం లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నైరా కట్ మోడల్ అనమాట ఇదైతే. సో మనకి ఇది వచ్చేసి క్రాస్ కట్. వన్ సైడ్ అయితే మనకు ఇట్లా ఇచ్చేసారు అండ్ అనదర్ సైడ్ అయితే మనకు వర్క్ ఏమి ఉండదు. సో కంప్లీట్ గా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం ఇలా ఉంటుంది చూడండి. అంతా కూడా నావీ బ్లూ కలర్ అనమాట. మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం నెక్ అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ లో వస్తుంది. అండ్ కింద అంతా కూడా ఇది నార్మల్ డిజైన్, ఓన్లీ ఫ్లోరల్ ప్రింటింగ్. సో లెంత్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ మనకు లాస్ట్ లో చూడండి, ఇక్కడ కూడా మనకి ఇట్లా ఇచ్చేసారు. సో ఎంబ్రాయిడింగ్ వర్క్ మనకు లాస్ట్ లో కూడా ఇచ్చేసారు. ఈ కట్ నుంచి ఉందని చెప్పాను కదా. సో ఈ కట్ నుంచి ఎంటైర్ కట్ నుంచి మనకు లాస్ట్ వరకు కూడా బార్డర్ లెంత్ లాగా ఇట్లాగ ఇచ్చేసారనమాట. సో టూ సైడ్స్ కూడా ఇట్లాగ ఉంది. అండ్ మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే నార్మల్ గా ఉంటుంది. సో ఏ వర్క్ అయితే ఏం లేదనమాట. చూడండి, ఇదైతే కంప్లీట్ గా నార్మల్ ఉంటుంది. మనకు ఫ్రంట్ మాత్రం వర్క్ అయితే ఇచ్చేసారు ఎంబ్రాయిడింగ్. అంటే మొత్తం కూడా అన్ని బార్డర్స్ అయితే ఇచ్చేసారనమాట. సో కంప్లీట్ గా లెంత్ అయితే ఇలా ఉంటుంది. సో ఈజీగా అందరికి సెట్ అయిపోతుంది అనమాట. సో కలర్ కూడా చాలా బాగుంది కదా, నావీ బ్లూ కలర్. సో సింపుల్ గా మనం ఎప్పుడైనా పూజలకి అట్లాగా బయటకు వెళ్ళాలన్నా కానీ అట్లా అయితే వేసుకోవచ్చు. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ అయితే చూద్దాము. సో బ్యాక్ నెక్ కూడా ఇది రౌండ్ నెక్ అనమాట. సో మొత్తం కూడా ఇలాగ కనిపిస్తుంది మనకు. హ్యాండ్స్ కి అయితే అట్లాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది. అండ్ వెనక వచ్చేసి మనకి ఏ వర్క్ అయితే ఉండదు, ఓన్లీ ఫ్లోరల్ డిజైన్ అనమాట. అండ్ వీటిల్లో సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో సైజ్ చార్ట్ కూడా అవైలబుల్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎక్స్ నుంచి మనకు 3XL వరకు ఉంది, అంటే సైజ్ 46 వరకు అయితే ఉంది. ఇక్కడ చూడండి, సారీ 4XL వరకు అయితే ఉందండి, 46. ఇక్కడ నేను XL వచ్చేసి ఇక్కడ 42 సైజ్ అయితే తీసుకున్నాను. సో మీ సైజుని బట్టి అయితే మీరైతే తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కుర్తీ అనమాట. అండ్ దుపట్టా ప్యాంట్ సెట్ ఎట్లా ఉందో కూడా చూద్దాం. సో ప్యాంట్ వచ్చేసి ఇదనమాట, సేమ్ నావీ బ్లూ కలరే. సో ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ నడుము దగ్గర అయితే ఇక్కడ ఎలాస్టిక్ లాగా ఇచ్చారనమాట. సో చాలా స్టిఫ్ గా ఉంది చూడండి. అండ్ కింద వచ్చేసి మనకి ఇంత లెంత్ అయితే ఇచ్చారు.
ఇక్కడ చూడండి మనకు లేస్ వర్క్ లో అయితే ఇట్లాగా సేమ్ మనకు అక్కడ డ్రెస్ కి ఇచ్చారు కదా ఎంబ్రాయిడింగ్ వర్కింగ్, సో అదే థ్రెడ్, సో అదే కలర్ అన్నమాట. ఆ కలర్ లో మనకి ఇక్కడ లేస్ వర్క్ అయితే ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు లైక్ పైజామా లాగా అనమాట. సో స్ట్రెంతబుల్ కాదు కానివ్వండి, ఇట్లాగా లూజ్ గా ఉంటుంది కదా, సో అట్లాగా మొత్తం లెంత్ కూడా ఇంత ఉందన్నమాట. సో ఎవరికైనా కానీ సెట్ అయిపోతుంది బాగా. సో కంప్లీట్ గా ఇదైతే ఇట్లా వేస్ట్ మొత్తం ఇట్లా కూడా అంత స్ట్రెచబులే ఉందన్నమాట. సో ఇది కూడా అన్ని సైజెస్ సేమ్ డ్రెస్ ఎట్లా ఉందో వీటికి కూడా అన్ని సైజెస్ అవైలబుల్లో ఉంటాయి. సో మనకు ఫ్రంట్ బ్యాక్ సేమ్, ఇంకేం డిజైన్ అయితే ఏమి ఉండదు. ఓన్లీ మనకి ఇక్కడ లెగ్ వర్క్ మాత్రమే ఇక్కడైతే డిజైన్ ఇచ్చారు. సో దుపట్టా కూడా ఎలా ఉందో చూద్దాము. ఓకే, క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. టాప్ ఇంకా బాగుంది. సో ప్యాంట్ పోలిస్తే ఇది కొంచెం తిండుగా ఉంది కానివ్వండి, టాప్ బాగుంది. సో రెగ్యులర్గా ప్యాంట్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు. సో దుపట్టా అయితే ఇదనమాట. మనకి ఏ డిజైన్ ఏమైతే ఏముండదు, ఓన్లీ ప్లెయిన్ లో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ బార్డర్ ఉంది కదా, సో బార్డర్ లో మనకు లేస్ వర్క్ అయితే ఇచ్చారనమాట. లేస్ అటాచ్డ్ చేసి ఇచ్చేసారు. సో మిగతాదంతా నార్మలే, ఇంక ఏం వర్క్ అయితే ఉండదు. చూడండి మనకు మొత్తం కూడా ఇక్కడ లేస్ ఓన్లీ బార్డర్ అయితే పెట్టేశారు, మిగతాదంతా నార్మలే, ఏం వర్క్ అయితే ఉండదు. చూడండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ చెప్పలేదు కదా నేను, ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ మెటీరియల్ అండి. అండ్ కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్, 500 మాత్రమే. సో 500లో మనకు 3 సెట్స్ వస్తున్నాయంటే చాలా రీజనబుల్ కదా. సో ఒకసారి ఇట్లాంటివి నైరాకట్లో ఏం తెప్పిలేదు కదా ఇప్పటి వరకు, సో ఒకసారి తెప్పించి చూద్దాము అనేసి అయితే నేను తెప్పించాను. సో డ్రెస్ అయితే క్వాలిటీ బాగుంది, 4 out of 5 అయితే రేటింగ్ ఇస్తాను. అంటే మరీ అంత బాగలేదు కానివ్వండి, పర్లేదు, క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అనేది ఒక లుక్ ఒకసారి పెట్టుకొని అయితే నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో చూడండి నెక్ పార్ట్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకు 3/4 అయితే హ్యాండ్స్ వస్తాయి. 3/4 కూడా కాదు, మనకు ఫుల్ హ్యాండ్స్ వరకు వస్తాయి. సో చూడండి మనకి ఇది దుపట్టా అనమాట. సో దుపట్టా మనం ఇట్లా పైన వేసేసుకుంటే నీట్గా డ్రెస్కి అయితే లుక్ అయితే బాగొస్తుంది. సో దుపట్టా కలర్ వచ్చేసి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్, ఇది మంచి థిక్ కలర్, ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్ అనమాట. మిగతాదంతా కూడా అన్ని కలర్స్, ప్యాంటు అండ్ ఇది కుర్తీ అయితే సేమ్ కలర్ ఉంది. ఓన్లీ మనకు దుపట్టా అయితే కలర్ అయితే చేంజ్ అయ్యింది. సో మనకి మొత్తం కూడా ఇట్లా మిడిల్లో చూడండి, మిడిల్లో ఇంకో వర్క్ అయితే ఇచ్చేసారు. అంటే ఇక్కడ నెక్ వరకు ఒక పార్ట్ అనమాట, అండ్ కింద అయితే వచ్చేసి ఇంకో డిజైన్ అయితే ఇచ్చేసారు. సో కంప్లీట్ గా డ్రెస్ అయితే సింపుల్ గా బాగుంటుంది. సో మనకి ఏదైనా అకేషన్స్ లైట్ చిన్న చిన్న పూజలు అలాంటివి ఉంటాయి కదా, సో ఎక్కడికైనా వెళ్ళడం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు, సింపుల్ గా బాగుంటుంది అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి, రేయన్ ఫ్యాబ్రిక్, మనకు కుచ్చుకోవడం అట్లాంటివి ఏమీ ఉండదు. క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. సో మీకే అర్థమవుతుంది, చాలా సింపుల్ గా ఉంది. సో ఇదైతే బనియన్ క్లాత్ కాదు, మీకు చూడడానికి అట్లా కనిపిస్తుందేమో, రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. అండ్ సైజెస్ కూడా అన్ని అవైలబుల్లో ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్. ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంది మెటీరియల్ అయితే. సో సింపుల్ గా ఉంది, మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి బయట జర్నీలప్పుడు కూడా వేసుకోవచ్చు, చాలా సింపుల్ గా అయితే ఉంది. సో ఈ డ్రెస్ నాకు నచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, అంతవరకు టేక్ కేర్, బై బై.